ఇప్పుడు మన రాష్ట్రంలో ఏం నడుతుందోలా చెప్పాలనా? సీఎం సార్ వారి చెత్త మాటలు, చెత్త మీద రాజకీయాలు ఇగో గిట్లనే అంటుర్రు సార్ వారి స్పీచ్ ఇన్నాక. అసలు నన్ను అడిగితే రేవంత్ సార్ టీవీలా కనబడితే చాలు చిన్న పిల్లల చెవులు మూత్తాన్లట. అంటే సారు వారి నోటి నుంచి గసొంటి ఆని ముత్యాలు వస్తున్నాయి అన్నట్టు. అసలు ఆ భాష ఏంది, ఆ బూతులేంది, ఆ అబద్ధాలేంది, రామచంద్ర అనుకుంటా టీవీలో బంధు పెడుతుర్రు. అసలు ఈ చెత్త మీద సార్ వారి పలుకుల సంగతి ఏందో జరా మనమేవో ఆడుచుకుందాం పారి. నిజం చెప్తున్నా, అసలు రేవంత్ సారు ముఖ్యమంత్రేనా అన్న అనుమానం చాలా మందికి ఉందల్లా. లేకుంటే ఏంది మరి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మనిషి అడ్డదిడ్డంగా మాట్లాడొచ్చునా, బూతులు అనవచ్చునా? ఏది పడుతుంది ఎట్లా పడితే గట్లా నోటికి ఏదొత్తే గది ఏంది అసలు? చిల్లర మాటలు కాదు, బజార్ భాష కంటే అద్మానం అంటే అద్మానం చేస్తాడని జనాలే చెప్తుర్రు. ఇక ఇవి జాలదని తలా తోకలేని ముచ్చట్లు. అంతెందుకు, జూబ్లీహిల్స్ ఎలక్షన్లల్లా ప్రచారంలోనే తీసుకోరాదు. అసలు పట్నంలా గింత చెత్త ఉన్నదంటే కేటీఆరే కారణమా? వాళ్ళు సక్క పని చెయ్యలే, అందుకే ఏడా పడితే గాడ చెత్త కుప్పలు కుప్పలుగా మోపోయిందంటుండు. ఇక సార్ ఇట్లా అనగానే స్పీచ్ ఇన్నోళ్లే కాదు, సార్ పక్కపంటు ఉన్నోళ్ళకు కూడా నవ్వాగలే కాదు. ఏమన్నంటే కోపంగాని చెత్త గింతగానే ఉండడానికి కేటీఆర్ సార్ కారణమేందోల్లా. అసలు అనేందుకన్నా ఒక పద్ధతి పాడు ఉండాలన్నా అద్దా? అసలు 2 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని వాలించేది రేవంత్ సారేనాయే. అందున సారే ముఖ్యమంత్రి, సారే మున్సిపాలిటీ మంత్రి. ఈ చెత్త మీద మున్సిపాలిటీ మంత్రికే కదా జిమ్మేదారి ఉండేది. 2 ఏళ్ల సంది మున్సిపాలిటీ మంత్రి చేసుకుంటా ఇప్పుడున్న చెత్తకు అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ సార్కే కారణం అనవట్టే. ఇదేమన్నా తెలివిగల ముచ్చట్నేనా? మీరే చెప్పుర్రి. మరి ఈ సారు మున్సిపాలిటీ మంత్రిగా 2 ఏళ్ల సంది ఏం చేసిండు కావచ్చు? గద్దెనెక్కి ఏం మౌల చేసిండు? అసలు మైకు పడితే చాలు కేసీఆర్ సార్ను కేటీఆర్ సార్ను కల్వరియంది మాట కూడా ముంగటికి పోయేటట్టు లేదు. మున్సిపాలిటీ మంత్రిగా కేటీఆర్ సార్ ఏం చేసిండో తెలంగాణ జనమే కాదు, లోకమంతా చూసింది. 10 ఏళ్ల కిందట మురికి కూపం లెక్క ఉన్న హైదరాబాద్ ను దున్యాల్నే నిక్కర్సైన పట్నంగా మార్చిండు. ఈ మాట నేను అంటలేను, కేంద్రం వల్లే మన హైదరాబాద్ శుభ్రతను మెచ్చి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఇచ్చింది. తడి చెత్త పొడి చెత్త బుట్టల్ని తెచ్చింది ఎవరు? రోజు పొద్దుగలనే చెత్త ఆటలు చెత్త బండ్లు ఇంటింటికి రాలేదా? అవన్నీ కేటీఆర్ సార్ మున్సిపాలిటీ మంత్రి ఉన్నప్పుడే జరిగినాయి. మరి ఇప్పుడు గవి ఎందుకు మాయమైనాయి? చెత్త దిష్టోళ్ళు ఎందుకు కనబడతలేరు? పట్నం అంతా ఎక్కడికక్కడనే గుట్టలు గుట్టలుగా చెత్త కుప్పలైనాయి అంటే ఇక ఇప్పుడు కారణం నువ్వు కాకుంటే ఇంకెవల్సారు? ఈ చెత్త పలుకుల మీదనే మన కేటీఆర్ రేవంత్ అన్నకు డైరెక్ట్ సవాల్ చేసిండు. ఈనాలే నువ్వు నన్ను వ్యక్తిగతంగా తులనాడినా, మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. హైదరాబాద్ అభివృద్ధికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, గత 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే మున్సిపల్ మంత్రిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 42 ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ఇవన్నీ కూడా మేము నిర్మాణం చేసినాం. మా హయాంలో 36 పూర్తి చేసినాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో కొనసాగింపుగా ఇంకా 10% 15% పని మిగిలితే వాటిని మీరు పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేస్తూ ఉన్నారు. మరి 2 ఏళ్ల నుంచి మీరు కొత్తగా ప్రారంభించిన, కొత్తగా మొదలుపెట్టిన ఫ్లైఓవర్లన్నీ పూర్తి చేసినవన్నీ చర్చకు సిద్ధమా? ఎన్ని ఫ్లైఓవర్లు కట్టింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఫ్లైఓవర్లు కాదు, కొత్తగా ఈ 2 ఏళ్లలో ఒక్క రోడ్డన్న కట్టినవా? 10 ఏళ్లలో మా ప్రభుత్వం దాదాపు 100 లింక్ రోడ్లు నిర్మాణం చేసింది. నువ్వు ఒక్క లింక్ రోడ్డు కానీ ఒక్క కొత్త రోడ్డు కానీ నిర్మాణం చేసినవా అని నేను అడుగుతా ఉన్నా. అసలు కొత్త రోడ్డు వేయడం దేవుడెరుగు, ఉన్న రోడ్లకు గుంతలు పడితే ఒక గుంతనన్న పూడ్చిందా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సీఎం అంటే జేబులో కత్తెర పెట్టుకొని మేం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయడం కాదు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్. అందుకే చీఫ్ మినిస్టర్ లాగా ప్రవర్తించి తప్ప ఈ రకమైన అడ్డమైన మాటలు మాట్లాడవద్దని కోరుతా ఉన్నా. అది మాట. రేవంత్ అన్న కమస్కమ్ ఇప్పుడన్నా ఈ ఛాలెంజ్ ఒప్పుకుంటావానే? నువ్వు నోటికి ఏదొస్తే అది అనుడు, అది అబద్ధమని తేలుస్తా అని రామన్న ఛాలెంజ్ చేసుడు, నువ్వేమో సప్పుడు చేయకుండు. ఇట్లా చాలా మాట్లాడితేనే ఉన్నది. మరి ఈసారన్నా ఈ ఛాలెంజ్ తీసుకొని రామన్నతో కూసోని మున్సిపాలిటీ మంత్రిగా ఎవరు ఏ పాటి చేసిరో మాట్లాడరాదే? ఈడ ఇంకోటి చెప్పాలి, రేవంత్ సారు నోరు తెరవ పాపం, కట్టేసి కొడతా, తొండలు వంపుతా, పేగులు మెడలేసుకుంటా గిసంటి ముచ్చట్లే వెళ్తాయి. అసలు సీఎం కుర్చీలో కూసున్నోళ్ళు గట్ల మాట్లాడొచ్చు నానే? ఇష్టం వచ్చిన తీల్రా తిట్లు తిడితేనే ఉన్నాడు. అసలు ఈయనను తిట్ల ముఖ్యమంత్రి అని కూడా అంటుర్రు.
కానీ రేవంత్ సారు గింతగానం తిట్టినా నోరు వారేసుకున్నా ఇటు రామన్న మాత్రం సీఎం కుర్చీకి ఇజ్జత్ ఇచ్చిండు, మర్యాదగానే మాట్లాడిండు. మాట తూలలే, బూతు మాట రానియలే. కానీ రేవంత్ సార్ మాట తీరేమో గట్లుండే. ఏమో శాస్త్రం ఉండే చూడు, సింహాసనమని ఎందుకు లేర్రి మా నోటి నుంచి అని అంటుర్రు జూబ్లీహిల్స్ జనాలు.